హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు నేను మీకు చూపించబోయే వంట ఏంటంటే వెజిటబుల్ సేమియా పులావ్ అండి. నార్మల్‌గా సేమియా అయితే మనం రవ్వ ఉప్మా ఎలా చేస్తామో అట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న రవ్వని అందులో వేసి మనం ఉడికిస్తాం కదా! అలా కాకుండా ఇది డిఫరెంట్ ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఉంటుందనమాట. అండ్ హెల్తీ కూడా. ఎందుకంటే ఇందులో మనం వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాము. సో, ముందుగా మనము ఆహ్ మిర్చి, ఆనియన్, టమోటా వేసి ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ మీ చాయిస్. నేనైతే క్యారెట్, బీన్స్ వేసాను. మీరు గ్రీన్ పీస్, ఆలు ఏవైనా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. దాంతోపాటు మీరు ఇంకొక సైడు ఒక బౌల్‌లో హాట్ వాటర్ పెట్టేసేయండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి అవి బాగా వేడైన తర్వాత అందులో మీరు డ్రైగా ఫ్రై చేసుకున్న సేమియాని వేసి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత వంపుకునేసి ఆ సేమియాని ఇందులో వేసేయాలన్నమాట. ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అందులో వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడే మీరు సాల్ట్ అదన్నీ సరిపోకపోతే సాల్ట్ చూసుకొని వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్. మామూలుగా అయితే మనం ఫ్రై చేసుకొని అవి వాటర్ బాయిల్ అయ్యి అందు వేసే లోపల మనకి ఇక్కడ 2 పక్క పక్కనే చేసేసుకున్నామంటే సింపుల్గా ఒక 10-15 మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుందన్నమాట. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.